నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు వినమ్రంగా నివాళులు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్ విభాగానికి పనిచేస్తున్నాం. ఈరోజు ఆదరణీయులు డాక్టర్ తోల్ తిరుమావలవన్ గారు ఒక సెన్సేషనల్ ప్రసంగం ఒక దశాబ్దం కింద చేశారు. వారి ప్రసంగ సారాంశాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి యువతకి, ముఖ్యంగా యువకులు ఈ యొక్క ప్రసంగ పాఠాల నుంచి స్ఫూర్తి పొందాలని వారి ప్రసంగంలోని ముఖ్యాంశాలని కొన్నిటిని మాత్రమే తెలియచేయాలని భావిస్తున్నాను. లేవరా, నీ చరిత్రను నువ్వే రాయరా. శతాబ్దాలుగా మన చేతుల్లో ఈ దేశాన్ని కట్టించుకున్నారు, కానీ మన చేతుల్లో అధికారం పెట్టలేదు. మన చెమటతో పొలాలు పండించారు, కానీ మన పిల్లల భవిష్యత్తు ఎండబెట్టారు. మనల్ని పని కోసం పిలిచారు, కానీ మనతో పక్కన కూర్చోవడానికి కూడా సిగ్గుపడ్డారు. ఇంకెంతకాలం? తమిళనాడులో ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం భయపడిన దళిత యువకుడు తిరుగుబాటుగా మార్చింది. ఆ స్వరం చెప్పింది, ఆడంగమ్మరు అతుమీరు తిమిరియేజు తిరుప్పు ఆడి. అంటే ఆడంగమరు, అణిచివేతను భరించకు, లొంగిపోకు, అతుమీరు, సరిహద్దులను మీరండి, నిబంధనలను అతిక్రమించండి. తిమిరియేజు, మత్తు నిద్రాణ స్థితి నుండి ఉగ్రంగా లేవండి. తిరుప్పు ఆడి, తిరిగి కొట్టండి, ప్రతీకారం తీర్చుకోండి. అంటే లొంగిపోకు, సరిహద్దులు చెరిపై, నిద్ర నుంచి గర్జిస్తూ లేచిపో, నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకో. తెలుగు రాష్ట్రాల పరిస్థితులపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతుల్లారా, మీ ఓటు కావాలి, మీ శ్రమ కావాలి, మీ సంఖ్య కావాలి, కానీ మీ నాయకత్వం మాత్రం వారికి వద్దు. ఎన్నికలప్పుడు మీ ఇంటి ముందు నిలబడేవాళ్ళు అధికారం వచ్చాక నీ గల్లీకి కూడా రారు. నీ పేదరికాన్ని వారు రాజకీయంగా వాడుకుంటారు. మన అజ్ఞానాన్ని వారు ఆయుధంగా మార్చుకుంటారు. మన బిడ్డలు స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళకు బాధ ఉండదు. మన తల్లి ఆసుపత్రి ముందు చనిపోతే వాళ్ళకు నిద్ర ఏమీ లేకుండా పోదు. మన చెల్లెలు అవమానించబడితే వాళ్ళు మౌనంగా సంతోషంగా చూస్తారు. ఎందుకంటే ఇంకా మనం ప్రశ్నించడం నేర్చుకోలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటు ఇచ్చారు, కానీ మనం ఇంకా గొంతు వినిపించలేకపోతున్నాం. బాబాసాహెబ్ రాజ్యాంగం రాశారు, కానీ మన పిల్లలకు ఇంకా కుల అవమానాలతో బతుకుతున్నారు. ఎందుకంటే మనం ఐక్యంగా లేవలేదు. మనకు హక్కులు ఎవరు బహుమతిగా ఇవ్వరు, పోరాడితేనే వస్తాయి. భయపడే సమాజాన్ని ఎప్పటికీ ఆధిపత్య కులాలు అణగదొక్కుతారు. బహుజనులు మేల్కొంటే రాజకీయాల దిశ మారిపోతుంది. మన ఓటుతో వాళ్ళు రాజులు అవుతున్నారు. మరి మన పిల్లలు ఎందుకు బానిసల్లా బతకాలి? మన ఐక్యతే వారికి భయం. మనల్ని చిన్న చూపు చూసే సమాజానికి మన విజయమే సమాధానం. చరిత్రలో మన పేరు రాయాలంటే ముందు భయాన్ని చెరిపివేయాలి. ఓ యువత, ఫోన్లో రీల్స్ చూస్తూ జీవితాన్ని వృధా చేయకండి. బాబాసాహెబ్ లాగా చదవండి. పూలే చదవమన్నారు, పెరియార్ చదవమన్నారు. ఉద్యమాన్ని అర్థం చేసుకో, నీ చరిత్రను తెలుసుకో, నీ యొక్క శక్తిని తెలుసుకో. మీ తాత అవమానాలతో బతికాడు, మీ తండ్రి కష్టాలతో బతికాడు. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే నీ పిల్లల భవిష్యత్తు కూడా అదే చీకట్లో పడిపోతుంది. అందుకే ఆడంగమ్మరు, అతుమీరు,
తిమిరియజు తిరుప్పు ఆడి ఆడంగమరు అణిచివేతను భరించకు, లొంగిపోకు, అతుమీరు, సరిహద్దులను మీరండి, నిబంధనలను అతిక్రమించండి. తిమిరియజు మత్తు నిద్రాణ స్థితి నుండి, తాగుడు నుండి ఉగ్రంగా లేవండి. తిరుప్పు ఆడి ఎవరైతే అవమానించారో తిరిగి కొట్టండి, ప్రతీకారం తీర్చుకోండి. ఇది ద్వేషానికి పిలుపు కాదు, ఇది ఆత్మగౌరవానికి పిలుపు. ఇది హింసకు పిలుపు కాదు, ఇది చైతన్యానికి పిలుపు. లేవండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దళిత బహుజన యువతీ యువకులారా, మన భవిష్యత్తును మనమే రాయాలి. చరిత్రను మరిచిన వారు చరిత్రను సృష్టించలేరు. ఒకవేళ చరిత్రను మర్చిపోతే ఆ చరిత్రే మనకు ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పుతుంది. బాబాసాహెబ్ని నమ్మండి, బాబాసాహెబ్ని హక్కున చేర్చుకోండి. బాబాసాహెబ్ ఇచ్చే ధైర్యాన్ని మన హృదయంలో పెట్టుకొని ముందుకు వెళ్ళండి. ఆగేచ్ఛలో ముందుకు నడవండి. ఆధిపత్య కులాల యొక్క అల్పసంఖ్యాకులైన ఆధిపత్య కులాల యొక్క అమానుషత్వాన్ని మనం ఖండించకపోతే, వారికి ఓటు వేయకుండా మనల్ని మనం ఓటేసుకొని మన పాలన మనం చేసుకోవాలని మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను.